పులిని చూసి నక్క వాత పెట్టుకుంటున్నట్టు నువ్వొకటి తింటే నేను రెండు తింటా అన్నట్టు నువ్వొకటి చేస్తే నేను రెండు చేస్తా అన్నట్టు ఉంటుంది ఈ స్టోరీ అంతా వింటే. అయితే ఒక అధికారి మీ ఎమ్మెల్యే ప్రజల సొమ్ము దోచుకున్నాడు, ఆస్తులన్నీ పోగేసుకున్నాడు, మీ అందరినీ నట్టేట ముంచేశాడు. అదే అధికారం నాకిస్తే నేను మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను, ఆయన అక్రమాలన్నీ బయట పెడతాను, అంతేనా ఆయనని జైలుకు కూడా పంపిస్తాను, అయితే నేను మీకు మంచి చేస్తాను, మీకోసమే బతుకుతాను అంటూ ఎన్నో మాటలు చెప్పాడు. తీరా చూస్తే అధికారం దక్కింది. తర్వాత ఏమైంది? ఈయన బాటలోనే ఆయన నడిచాడు, దోచుకోవడం స్టార్ట్ చేశాడు. దోచుకోవడం అనరు, ముందున్న ఎమ్మెల్యే కంటే కూడా డబల్ దోచుకోవడం స్టార్ట్ చేశాడు. నిజం చెప్పాలంటే నువ్వొకటి దోచుకుంటే నేను రెండో దోచుకుంటా అన్న రీతిలో ఈయన కూడా తన రాజకీయ తెలివిని ప్రదర్శించారు. ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. భద్రాద్రి జిల్లా పినపాక నియోజకవర్గంలో 4 పర్యాయాలుగా ఏ అభ్యర్థి వరుసగా 2 సార్లు గెలవలేదు. అక్కడి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ గెలిచింది. పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు ఒకసారి కాంగ్రెస్ నుంచి, ఒకసారి వైసీపీ నుంచి, రేగ కాంతారావు 2 సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఈ ఇద్దరికి వరుసగా 2 సార్లు నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇవ్వలేదు. అక్కడి ప్రజలు చేయి గుర్తును చూస్తున్నారు, కానీ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా లేదా, గెలిచిన వారు ఏం చేశారు, ఓడిన వారు ప్రతిపక్ష హోదాలో ఏం చేశారని పట్టించుకోకుండా పార్టీకే జై కొడుతున్నారు. దీనిని బట్టి చూస్తే నాయకుల ముఖాలను చూడడం లేదనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీపై గెలిచిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేస్తానని, అభివృద్ధికి కృషి చేస్తానని, లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాసి మంగమ్మ శపథం చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ 6 గ్యారెంటీలను లబ్ధిదారులకు అందరికీ అందేలా తన వంతుగా కృషి చేస్తానని ఉచిత హామీలు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు అక్రమాలను బయటపెట్టి ఆయన బాధితులకు న్యాయం చేస్తానని చెప్పుకొచ్చారు. ఆయన ఫామ్ హౌస్ వేదికగా ఫోన్ ట్యాపరింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు కూడా చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ ఆరోపణలను అధికారంలో ఉండి రుజువు చేయలేకపోయారు ఈ ఎమ్మెల్యే. గతంలో ఎమ్మెల్యేగా రేగ కాంతారావు ప్రతి కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకున్నారని, ఇసుకను దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మాఫియాను అడ్డుకుంటామని, కాంట్రాక్టర్లకు స్వేచ్ఛగా నాణ్యత ప్రమాణమైన పనులు చేసుకునేలా చర్యలు చేపడతామని మాటలు కూడా ఇచ్చారు. ఆ మాటలు అన్ని నమ్మి తీరా పినపాక ప్రజలు పాయం వెంకటేశ్వర్లను గెలిపిస్తే పంగనామాలు పెట్టేశారు. ఏవైతే అక్రమాలకు అడ్డుకట్ట వేస్తారని చెప్పారో ఆయనే రేగ కాంతారావును మించి దోచుకోవడం మొదలుపెట్టినట్టు నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కుస్తుంది. కాంట్రాక్టుకు ఏ కాంట్రాక్ట్ వచ్చినా సరే తప్పనిసరిగా కమిషన్ ఇవ్వాల్సిందేనని హుకుం కూడా జారీ చేశారట. తాను గెలవక ముందు కాంట్రాక్ట్ తీసుకొని ఇప్పటికీ పనులు చేస్తున్న వారు కూడా కమిషన్లు తప్పనిసరిగా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారట. గంటా రమేష్ అనే వ్యక్తిని ముందుంచి ఎమ్మెల్యే పాయం తెర వెనక చక్రం తిప్పుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో పాయం గెలుపునకు కృషి చేసిన క్యాడర్ పక్కన పెట్టి దళార్జుని ధ్యేయంగా దుందుడుకుగా వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గంటా రమేష్ కే పూర్తి ప్రాధాన్యతను ఇస్తూ ఆయనతో అక్రమాలకు పాల్పడుతున్నారని కూడా ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేస్తానని చెప్పి గత ఎమ్మెల్యే కంటే ఎక్కువ దోచుకుంటున్నారని అటు కాంగ్రెస్ కార్యకర్తలు, ఇటు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒక్క రసీదుపై చెక్ పోస్టుల వద్ద 3 లారీలకు అనుమతులు ఇవ్వాలని అధికారులను సైతం ఎమ్మెల్యే ఆదేశించారు. ఇంత దోచుకున్న ఎమ్మెల్యేకు సరిపడ గిరిజనులకు చెందాల్సిన ఇసుకను సైతం వదలకుండా అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గిరిజనులకు ఇసుకనిస్తున్నట్లు దొంగ లెక్కలు రాసి వారికి దక్కాల్సిన ఆదాయాన్ని ఏ మాత్రం వదలకుండా కుంభాలు లాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లపై వస్తున్న ఆరోపణలపై పార్టీ పెద్దలు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అటు హస్తం నేతలు, ఇటు ప్రజలు కోరుకుంటున్నారు. క్యాడర్ కంటే మనీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే నాయకుడు మాకెందుకని కార్యకర్తలు అంటున్నారు. ఇంతకు ప్రభుత్వం పాయం వెంకటేశ్వర్లపై చర్యలు తీసుకుంటుందా, లేదా వ్యతిరేకతను బేరీజు చేసుకొని తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొడుతుందా? మరి వెయిట్ చేసి చూడాలి.